కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రకు కన్నడ, తెలుగు ఇండస్ట్రీలో సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నటుడిగా కాదు, దర్శకుడిగా ఆయన తీసే సినిమాలు సంథింగ్ స్పెషల్ అన్నట్టు ఉంటాయి. అందుకే తెలుగు మాస్ జనాల్లో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది ఉపేంద్ర గారికి. ఉపేంద్ర, రా, ఏ వంటి సినిమాల్లో తెలుగులో మాస్ ఫాలోయింగ్ తెచ్చుకున్న సూపర్ స్టార్ ఉపేంద్ర ఆల్మోస్ట్ 10 ఏళ్ల గ్యాప్ తర్వాత దర్శకత్వం వహించిన సినిమా యుఐ. కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదలైంది. ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి ఎన్నో అంచనాలు పెంచేసిన యుఐ మూవీ తెలుగు ప్రేక్షకుల అంచనాలను అందుకోగలిగిందా? టీజర్ నుంచి సినిమా స్టోరీ ఎలా ఉంటుందో అంచనా వేయాలంటూ అభిమానులకు ఛాలెంజ్ విసిరిన ఉపేంద్ర యుఐ మూవీతో తన మార్కును చూపించగలిగాడా? ఈ సినిమాలో ఉపేంద్ర ఏం చెప్పారు, ఏముంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఉపేంద్ర యుఐ సినిమాకి అన్ని చోట్ల నుండి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. రిలీజ్కు ముందే ఆడియన్స్ ఇంటరాక్షన్లో సవాళ్లు విసిరిన ఉపేంద్ర థియేటర్లో ఫస్ట్ డిస్క్లైమర్తోనే అందరి మైండ్స్ను నుజ్జునుజ్జు చేసేశాడు. పగలు, రాత్రి, సత్య వర్సెస్ కల్కి భగవాన్ కాన్సెప్ట్తో ఈ మూవీ సాగుతుంది. 2040లో ప్రపంచం ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్తో ఉపేంద్ర సెటైరికల్ విధానంలో తన మార్కు చూపించాడు. ఎప్పటిలాగానే హీరోగా, దర్శకుడిగా ఉపేంద్ర వన్ మ్యాన్ షోని ఈ సినిమాలో చూడవచ్చు. తన డిఫరెంట్ టేకింగ్తో వింటేజ్ ఉపేంద్రని తన అభిమానులకు గుర్తుచేశాడు. ఫస్ట్ హాఫ్లో హీరోయిన్తో వచ్చే సైకో లవ్ ట్రాక్ వింటేజ్ ఉపేంద్రను మనం చూడవచ్చు. అంతేనా, ఇంటర్వెల్ బ్లాక్తో తన ఫ్యాన్స్కి విజువల్ ట్రీట్ ఇచ్చేశాడు ఈ రియల్ సూపర్ స్టార్. ఇక సినిమాలో వచ్చే పాటలు సైతం సెటైరికల్ గానే ఉంటాయి. ప్రస్తుతం నడుస్తోన్న ట్రెండ్కు తగ్గట్టుగా పాటలు ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమాలోని ఓ ఎపిసోడ్ని ప్రపంచంలో ఇంతవరకు ఏ దర్శకుడు కూడా ఇలా తీయాలనే ఆలోచన రాని విధంగా తెరకెక్కించాడు ఉపేంద్ర. ఇది థియేటర్లలో చూస్తేనే మజా వస్తోంది. విజువల్స్ అన్నీ ఒక ఎత్తైతే సినిమా క్లైమాక్స్ మరొక ఎత్తు. ఈ సినిమాకు 2 డిఫరెంట్ క్లైమాక్స్లు పెట్టాలనే ఆలోచన వచ్చినందుకు ఉపేంద్రకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. సినిమా మొదలు నుంచి చివరి వరకు కథ మొత్తం కూడా ఉపేంద్ర చుట్టూనే తిరుగుతోంది. ప్రపంచం ఫేస్ చేస్తున్న రియల్ ప్రాబ్లమ్స్ ని తెరమీద బలంగా చూపించటంలో ఉపేంద్ర సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఇలాంటి కథలున్న సినిమాలు రావటం చాలా అరుదు. ఇంకా ఇండియాలో దశాబ్దానికి ఒకటి రావడమే మహా అరుదు. కాబట్టి యుఐ మూవీ ఈజ్ ఏ మాస్టర్ పీస్. తెలివైనవారు మూర్ఖులుగా కనిపిస్తారు, మూర్ఖులు తెలివైనవారిగా నటిస్తారు. అందుకే సినిమా ప్రారంభంలో ఉపేంద్ర మీరు ఇంటెలిజెంట్ అనుకుంటే వెంటనే థియేటర్ నుండి బయటకు వెళ్ళండి అంటూ మొదట్లోనే ప్రేక్షకులకు ఉపేంద్ర సవాల్ విసిరారు. ఆ సెంటెన్స్ మీనింగ్ తెలిస్తే మీకు ఈ సినిమా అర్థమవుతుంది, ఫోకస్ చేయగలుగుతారు. లేదంటే అర్థం కాకపోవచ్చు. యుఐ అర్థం కావాలంటే ప్రతి ప్రేక్షకుడికి జాతీయ, అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులపై ప్రేక్షకులకు అవగాహన చాలా ముఖ్యం. టీవీ డిబేట్స్ మీద కూడా ఓ రచయితగా, దర్శకుడిగా ఉపేంద్ర ఈ సినిమాలో చాలా అంశాలు డిస్కస్ చేశారు. అయితే ఒక్క పాయింట్ కూడా డైరెక్ట్గా చెప్పడు. అదే ఉప్పి స్టైల్. ఈ స్టైల్లోనే న్యూస్ ఛానల్స్లోని డిబేట్లలో కులమతాల ప్రతినిధులు కొట్టుకునే తీరును ఉపేంద్ర చూపించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రెజెంట్ పొలిటికల్ సినారియో మీద ఆయన వేసిన బిగ్గెస్ట్ సెటైర్ యుఐ సినిమా. కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతూ దేశ అత్యున్నత పదవిలో ఉన్న రాజకీయ నాయకుడు పబ్బం గడుపుతున్నారని పరోక్షంగా చూపించాడు. గుడ్ వర్సెస్ బ్యాడ్ గురించి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్పటం యుఐ స్పెషల్. అయితే ఫ్యాన్స్, కామన్ ఆడియన్స్ ఏమనుకుంటున్నారంటే ఉపేంద్ర తీసిన ఈ యుఐ సినిమా హాలీవుడ్ రేంజ్లో ఉందని, టోపీవాలాకు ధీటుగా ఈ చిత్రం ఉంటుందని అంటున్నారు. అసలు ఉపేంద్రకు ఉన్న నాలెడ్జ్లో సగం కూడా ఏ డైరెక్టర్కి ఉండదు. డైరెక్టర్గా ఉపేంద్ర ది బెస్ట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి యుఐ మూవీతో ఉపేంద్ర మాత్రం కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసినట్టుగానే కనిపిస్తోంది. ఉపేంద్ర తన టేకింగ్, మేకింగ్లో ఎలాంటి మార్పు రాలేదు. ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేయటం, అసలేం జరుగుతుందో ఎక్స్పెక్ట్ చేయకుండా సినిమాను ముందుకు తీసుకెళ్లడం, ఒక్క క్లూ కూడా ఇవ్వకుండా తెరకెక్కించటం అతనికే చెల్లింది. డీప్ ఇంటెలెక్చువల్ మీనింగ్ ఉన్న సినిమా ఇదని అంతా పొగిడేస్తున్నారు. ఆడియన్స్ కి లెఫ్ట్ రైట్ ఇచ్చేస్తున్నాడు మన ఉప్పి అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు రొటీన్, మసాలా సినిమాలు వస్తున్న వేళ ప్రస్తుతం ప్రపంచం ఫేస్ చేస్తున్న రియల్ ప్రాబ్లమ్స్ బేస్డ్ గా హాట్ హిట్టింగ్ మూవీ తెరకెక్కించిన ఉపేంద్రకు సెల్యూట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే యుఐ సినిమాలో కథ ఏమిటో అర్థం చేసుకోవటానికి చాలా టైం పడుతుంది. ఆ తర్వాత ఎందుకింత గజిబిజిగా చెప్పటం, స్ట్రైట్ గా చెబితే చాలు అనిపిస్తోంది. కథకుడిగా ఉపేంద్ర ఫెయిల్ అయినప్పటికీ దర్శకుడిగా టెక్నికల్ టీం నుంచి మంచి అవుట్పుట్ తీసుకోవడంలో సక్సెస్ అయ్యారు. డార్క్ థీమ్డ్ సెటైరికల్ సినిమాలకు అవసరమైన మ్యూజిక్ అజనీష్ లోక్నాథ్ నుంచి తీసుకున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ వర్క్స్ కూడా బాగా చేయించారు. ప్రొడక్షన్ డిజైన్ బావుంది. స్క్రీన్ మీద ఒక డిఫరెంట్ వరల్డ్ క్రియేట్ చేశాడు ఉప్పి. అయితే
మీరు ఇంటెలిజెంట్ అనుకుంటే థియేటర్ల నుంచి బయటకు వెళ్లిపోమ్మని స్టార్టింగ్లో చెబుతారు ఉపేంద్ర. ఇంటెలిజెంట్ అనుకుంటే థియేటర్లలో ఉండాలి, లేదంటే బయటకు వచ్చేయటం బెటర్. ఉపేంద్ర టిపికల్ సీన్స్ సగటు ప్రేక్షకుడి ఐక్యూకి అందనంత ఎత్తులో ఉంది. టైటిల్స్ పడిన దగ్గర నుంచి చివరి వరకు సినిమాటోగ్రఫీ వైవిధ్యంగా ఉంది. గ్రాఫిక్స్ మాత్రం అక్కడక్కడ తేలిపోయింది. ఓవరాల్ గా చూస్తే ఈ సినిమా కొంచెం కొత్తగా, కొంచెం వింతగా ఫీల్ మీకు కలుగుతుంది. ఇదిలా ఉంటే చాలా రోజుల తర్వాత దర్శకత్వం వహించిన ఉపేంద్ర యుఐ మూవీతో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ట్రైలర్ కాన్సెప్ట్తోనే సినిమాపై అంచనాలు పెంచినట్టే ఈ సినిమా బుకింగ్స్ కూడా రికార్డు స్థాయిలో జరిగాయి. కన్నడ సినీ చరిత్రలో ఏ ఇతర సినిమాకు రానంత బుకింగ్స్ ని యుఐ మూవీ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఆన్లైన్లో ఏకంగా 75,000 టికెట్స్ అమ్ముడుపోయి రికార్డు సెట్ చేసింది. మొత్తానికి యుఐ మూవీతో నటుడిగానే కాకుండా దర్శకుడిగా మరోసారి ఉపేంద్ర ఈస్ బ్యాక్ అని అనిపించుకున్నాడు. ఏది ఏమైనా కానీ రియల్ టైం ప్రాబ్లమ్స్తో, హార్డ్ హిట్టింగ్ ఫ్యాక్ట్స్తో తెరకెక్కి సినిమాలు చాలా అరుదు. ఇటువంటి అరుదైన సినిమాలు ఇండియాలో దశాబ్దానికి ఒకటి రావడమే మహా అరుదు. కాబట్టి యుఐ మూవీ ఈజ్ ఏ మస్ట్ ట్రై మూవీ. పైగా ఇది ఉపేంద్ర సినిమా కాబట్టి మీరు సినిమాకు వెళ్లి మీ ఓన్ రివ్యూ అనాలిసిస్ చేస్తే బాగుంటుంది. ఏంట్రా అన్ని చంద్రు చేశారు, హీరో ఉంటారు, హీరోయిన్ ఉంటుంది, సీన్స్ షార్ట్ పెడతావు, ఏంటి ఎక్స్ట్రా చేస్తాను? ఉండరా, నేనేం చేస్తానంటే ఒక షార్ట్ చూపిస్తాను, కట్ చేసేస్తాను, ఇంకొకటి ఏమో చూపిస్తాను, అది కట్ చేస్తాను. ఒక లీడర్ అంటారు, అప్పుడు ఒక బ్లాంక్ స్క్రీన్ వేస్తాను, మళ్ళీ ఇంకొకేమో సీన్ వస్తుంది, ఏం చేస్తావు నువ్వు అని. వాళ్ళు లేసిపోతావా నువ్వు థియేటర్ నుంచి అని. వాడు డబ్బులు ఇచ్చి వచ్చా, నేను నెక్స్ట్ ఏమో వస్తుంది, నేను వెయిట్ చేస్తాను. ఉండు, అప్పుడు ఎంతసేపు వెయిట్ చేస్తావు నువ్వు? నేను ఇలా అన్నీ చేసి ఎండ్ అని కాడేస్తాను, అప్పుడేం చేస్తావు? సి నేనేమంటే ఇంటర్వెల్ ఎందుకు ఇక్కడే రావాలి, టైటిల్ ఎందుకు ఇక్కడే రావాలి, ఎప్పుడు టైటిల్ ఇలాగే ఎందుకు వేస్తారు, ట్రైలర్ టీజర్ అనే కాన్సెప్ట్ ఎందుకు? అది ఇన్స్పైర్ చేయరు మిమ్మల్ని. ఇన్స్పైర్ అంటే మీరు ఫాలోయర్ అయిపోతారు. వాళ్ళకి ఫిలం చేస్తాను అంటే ఫినిష్. మీరు నాలాగా ఫిలం చేస్తానంటే మీకు ఏమేమో ఉంటుంది. మీకు నో రియల్గా నేను మిమ్మల్ని అది డెఫినెట్గా, బికాజ్ ఐఎమ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నాకేమీ తెలియకుండా ఎవరో నేను ఉష్ అని టైటిల్ పెట్టాను. ఎవరో ఒక మన గాంధీనగర్ అంటారు, అక్కడ సినిమా ఏరియా ఉంది, వాళ్ళందరూ ఏమి ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్ అలాంటి వాళ్ళు ఒకరు వచ్చాడు. ఏం సార్ టైటిల్? ఉష్ సార్. ఏం సార్ ఉష్ పశు అనుకోని. సార్ ఒక మంచి ఇది చేయండి సార్, రండి సార్, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఇది ఎవరో కొత్త వాళ్ళు పెట్టుకొని ఉష్ అని చేస్తున్నారు అని. సో ఇలాంటి వాళ్ళే మనకు దొరికేది. మీరు ఎప్పుడు మీరు డిఫరెంట్గా థింక్ చేస్తారు, అప్పుడన్నీ మీకు అదే చెప్తారే, నీకు తెలియదు వదిలే. దెన్ యూ హ్యావ్ టు షో యాక్చువల్లీ వాట్ యు ఆర్. ఇప్పుడు మీరు అన్ని ఛానళ్ళు అన్నీ చేస్తున్నారు కదా, అది మీ క్రియేటివిటీ కదా, మీరు అందరూ చేస్తూ ఉన్నది. దట్స్ వే యు ఆర్ హియర్, కరెక్ట్ కదా? ఎగ్జాస్ట్ అయిపోతాను కదా ఆ టైంలో. ఏమిటయ్యా ఇంకా ఏం చేస్తావు, వస్తుంది, అది అందరికీ వస్తుంది, నాకు వస్తుంది. బట్ మళ్ళీ మీరందరూ ఒకసారి ఎమరా వస్తే అప్రిషియేట్ చేస్తే మళ్ళీ మీరే నాకు ఇన్స్పిరేషన్ ఇస్తారు. లేదు ఎమరా చేయాలి ఇంకా అడుగుతున్నారు అని.